తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. వైఎస్ఆర్సీపీ నేత చింతకాయల సన్యాసి పాత్రుడిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. సన్యాసి పాత్రుడు తన సొంత భూమిలో పనులు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ట్రాక్టర్లను నిలిపివేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తమపై ఎవరు ఫిర్యాదు చేశారని పోలీసులను ప్రశ్నిస్తే సమాధానం మాత్రం చెప్పటం లేదని మండిపడ్డారు సన్యాసి పాత్రుడు. పోలీసులు స్పీకర్ అయ్యన్న పాత్రుడి ఒత్తిడి మేరకే ఇబ్బందులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు ఆయన. కంప్లైంట్ వచ్చింది అన్నారు కానీ కంప్లైంట్ చూపించండి అమ్మా, ఎవరిచ్చారు కంప్లైంట్ ఏంటి చెప్పడం, దానికి సమాధానం లేకుండా డాట వేస్తూ జరిగింది. హక్కుదారులమైన మేము మా నలుగురు ఓటాదారులు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోవాలి తప్ప ఎవరో మరి కంప్లైంట్ ఇవ్వలేదు అంటున్నారు. మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ ఇచ్చేయడం తెలియదు. మరి ఇస్తే చూపించాలా, దానికి దగ్గర మా హక్కుపత్రాలు మా అన్నీ కూడా రికార్డులు ఉన్నాయి. ఇంకా ఏమైనా కాగితాలు కావాలంటే కాగితాలు సబ్మిట్ చేస్తాం. మరి ఈవేళ ఉంటుండగా ఇంత దౌర్జన్యంగా పోలీసు వ్యవస్థని వారం రోజులు బట్టి లేనిది ఈవేళ పని కట్టుకొని ఏదో మొత్తం మీద నా మీద లేదా నా కొడుకు మీద అయితే కంప్లైంట్లు పెట్టాలని చెప్పేసి మరి ఈవేళ చేసిన పన్నాగం ఇది. దానికి ఈవేళ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తొత్తుగా మరి ఈవేళ రూరల్ సీఏ కానీ ఎస్ఐ కానీ వ్యవహరించడం పరిస్థితి ఏం బాగలేదు.